అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఫార్మా, ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఈ 3 సెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గైస్. సో ఫైనల్లీ సమ్మరీ అయితే గైస్, సో ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మిస్టర్ ఐర్లాండర్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను గైస్. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టా కదా, మై జర్నీ అని. సో దానికైతే చాలా కామెంట్స్ వచ్చాయి అసలు. సో మాస్టర్స్ తర్వాత జాబ్స్ ఉంటాయా, అసలు ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అసలు సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ వీడియోలో అయితే చూద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. సో ఫస్ట్ డౌట్ అందరికీ ఏంటంటే గైస్, ఫ్రెషర్స్ కి జాబ్స్ దొరుకుతాయా? సో హానెస్ట్ గా అయితే చెప్తాను గైస్, దొరుకుతాయి. సో బట్ అది చాలా ఈజీ అయితే కాదు. అండ్ ఐర్లాండ్ లో కంపెనీస్ మోస్ట్లీ ఏంటంటే ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ ఇంటర్న్షిప్స్ చూస్తాయి అనమాట. సో మీరు మాస్టర్స్ చేసేటప్పుడు మీరు ఇంటర్న్షిప్ చేశారా, లేదంటే ప్రాజెక్ట్ బేస్డ్ మీకు చాలా స్ట్రాంగ్ గా ఉందా, అండ్ సివి మీరు బాగా చేశారా, సో లింక్డ్ఇన్ లో మీరు యాక్టివ్ గా ఉన్నారా, సో ఇవన్నీ ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట మీకు. అండ్ ఫ్రెషర్స్ కి ఎంట్రీ లెవెల్ రోల్స్ కూడా ఉంటాయి గైస్. అదేంటంటే గ్రాడ్యుయేట్ రోల్స్ ఉంటాయి, గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ క్యూసీలో కానీ క్యూఏలో కానీ ఎంట్రీ రోల్స్ ఉంటాయి. కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో స్కిల్ బేస్డ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. సో అందరికీ అయితే డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది. సో మీకు 1 year కానీ 2 years కానీ 3 years కానీ ఉంటే మీకు బెటర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి గైస్. ఎస్పెషల్లీ ఏంటంటే రిలేటెడ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా అడ్వాంటేజ్ అనమాట. సో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉందా, సో ఇవన్నీ ఏంటంటే చాలా బెటర్ గా ఉంటాయి ఆపర్చునిటీస్ అయితే. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఫార్మాలో తీసుకుంటే మీకు హెచ్పిఎల్సి వచ్చా. సో మోస్ట్లీ ఏంటంటే చాలా క్వాలిటీ కంట్రోల్ అయితే ఇవే చూస్తారు, హెచ్పిఎల్సి వచ్చా లేదంటే సిఈ వచ్చా. సో మోస్ట్లీ అనలిటికల్ టెక్నిక్స్ మీకు వచ్చా లేదా అనేది చూస్తారు. అదే మీరు బీటెక్ లో అయితే మీకు క్యాడ్ కానీ ఆటోమేషన్ కానీ వచ్చా లేదా అయితే చూస్తారు. సో అండ్ ఆల్సో ఏంటంటే ఫైనాన్స్ లో మీకు శాప్ వచ్చా. సో దీన్ని బట్టి మీకు ఏంటంటే మీకు అసలు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చూస్తారు. సో ఇవన్నీ ఏంటంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకో గైస్, మీకు ఏంటంటే ఇంటర్వ్యూ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా త్వరగా వస్తాయి అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఎలా అప్లై చేస్తున్నారు, మీరు సివిలో మీరు ఏది హైలైట్ చేస్తున్నారు, మీరు స్కిల్స్ ఏది హైలైట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ బేస్ చేసుకుని మీరైతే అప్లై చేయడం అయితే స్టార్ట్ చేయండి గైస్. ఇప్పుడైతే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఐర్లాండ్ లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది. మీకు అందరికీ తెలిసిందే, ఐర్లాండ్ ఒక బిగ్గెస్ట్ హబ్ ఆఫ్ ఫార్మా అనమాట. సో ఇందులో ఏంటంటే ఫార్మా కంపెనీస్ చాలా ఉన్నాయి, అండ్ ఇందులో కూడా రోల్స్ కూడా చాలా ఉన్నాయి గైస్. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ కానీ, క్వాలిటీ అష్యూరెన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేదంటే ఫైనాన్స్ కానీ, లేదంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ. సో ఇట్లా డిఫరెంట్ రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ సెక్టర్ తీసుకున్నారనుకోండి, ఇంజనీరింగ్ సెక్టర్ లో మెకానికల్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, ఆటోమేషన్ ఉంది, అలానే చాలా డిఫరెంట్ జాబ్స్ అనమాట. సో ఇందులో కూడా ఏంటంటే మీరు ఎలా అప్లై చేస్తున్నారు ఏంటనేది అనమాట. సో ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, మెడికల్ డివైజెస్ కానీ, ఇందులో ఏంటంటే రోల్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. సో లాస్ట్లీ వచ్చేసి ఫైనాన్షియల్ సెక్టర్ గైస్. ఫైనాన్షియల్ సెక్టర్ ఐర్లాండ్ లో చాలా బాగుంటుంది అనమాట. అండ్ డబ్లిన్ వచ్చేసి ఫైనాన్షియల్ కి చాలా స్ట్రాంగ్ అనమాట. సో ఎస్పెషల్లీ ఏంటంటే డబ్లిన్ లో ఫైనాన్షియల్ కంపెనీస్ చాలా ఎక్కువ. సో అలానే అకౌంట్స్, రిస్క్ అనాలిసిస్ కానీ, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఫర్ ఫైనాన్స్ అనమాట. సో దానికి కూడా ఏంటంటే మీరు ఎలా అప్లై చేస్తున్నారు ఏంటనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక డౌట్ కూడా చాలా మంది కామెంట్ చేశారు గైస్, ఎందుకు జాబ్ మార్కెట్ చాలా స్లోగా ఉంది. ఆబ్వియస్లీ గైస్, ఎందుకంటే ఇప్పుడు ఇయర్ ఎండింగ్ లో చూసుకునేసరికి మీరు జనవరి ఫిబ్రవరి అయ్యేసరికి చాలా మంది ఏంటంటే న్యూ రోల్స్ కి షిఫ్ట్ అవుతారు. సో అప్పుడు ఏంటంటే మీకు జాబ్స్ ఎక్కువ విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు మిడ్ ఆఫ్ ది ఇయర్ చూసుకుంటే సో పీపుల్ ఎవరు మారరు అనమాట. సో అందుకని ఏంటంటే జాబ్ మార్కెట్ కొంచెం స్లోగా ఉంటుంది. సో మీరేంటంటే ఎవ్రీ టైం మీరు ఏంటంటే లింక్డ్ఇన్ బాగా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో కొన్ని రిక్రూట్మెంట్ కంపెనీస్ ఉంటాయి ఐర్లాండ్ లో. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక నేను లింక్ మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ కనుక చూస్తే మీకు ఏమేం ఫార్మా కంపెనీస్ ఉన్నాయి ఐర్లాండ్ లో, అండ్ ఆల్సో లిస్ట్ ఆఫ్ ది రిక్రూటర్స్ అన్ని ఉంటాయి. మీకు కింద ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు. సో అందులో ఏంటంటే మీరు ఎవ్రీ రిక్రూటర్ కి మీరు ఏంటంటే మీ ప్రొఫైల్ ని సబ్మిట్ చేసి మీరు ఫాలోఅప్ లో ఉండాలి వాళ్ళతో.
ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా రోల్స్ వస్తాయి, చాలా రోల్స్ వస్తాయి కాబట్టి చాలా పీపుల్ కూడా ఉంటారు వాళ్ళ దగ్గర. సో ఏంటంటే మీరు కంటిన్యూస్లీ వాళ్ళతో మీరు ఏంటంటే టచ్ లో ఉంటే కనుక మీకు ఏంటంటే రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, నా సజెషన్ అయితే గైస్, మాస్టర్స్ చేసేటప్పుడే మీరు ఏంటంటే ఇంటర్న్షిప్ కి కంపల్సరీ ట్రై చేయండి. మీరు ఫ్రెషర్స్ అయితే కనుక కంపల్సరీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి కొన్ని కాలేజెస్ లో, కంపల్సరీ మీరైతే ఇంటర్న్షిప్ ట్రై చేయండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే గైస్, సివి ఫస్ట్ పేజ్ ఉంటుంది చూసారా, అది మీరు చాలా స్ట్రాంగ్ గా మీరు ప్రిపేర్ చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే ఒకే సివి ప్రిపేర్ చేసి అదే అన్నిటికీ మీరు సబ్మిట్ చేస్తారు. అలా అయితే చేయకండి గైస్. మీరు ఎప్పుడైతే ఒక జాబ్ కి మీరు అప్లై చేస్తున్నారో మీరు అట్లీస్ట్ టైం తీసుకోండి, ఒక 1 day టైం తీసుకొని మీ సివి మీరు మంచిగా ప్రిపేర్ చేసుకొని మీ స్కిల్స్ ని మీరు హైలైట్ చేసి అప్పుడు మీరు అప్లై చేస్తే మీరు ఏంటంటే మీకు చాలా ఈజీగా వస్తుంది జాబ్. అండ్ ఆల్సో ఏంటంటే మీరు ఇంటర్వ్యూ స్కిల్స్ కి కూడా చాలా ప్రాక్టీస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు కొన్ని ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఇవి ఉంటాయన్నమాట. మీరు ఏంటంటే వాళ్ళకి మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు తెలుస్తుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇండియాలో ఇచ్చుంటారు ఇంటర్వ్యూ. సో ఇండియా ఇంటర్వ్యూకి ఇక్కడ ఇంటర్వ్యూకి చాలా తేడా అయితే ఉంటుంది. సో అది కూడా మీరు ఏంటంటే కొంచెం మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి, వీళ్ళు ఎలా అడుగుతారు, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, స్కిల్ బేస్డ్ ఎలాగా, లేదంటే మీరు స్టార్ టెక్నిక్ మీరు ఎలా చెప్పాలి, అది కూడా ఏంటంటే మీరు బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ఆల్సో టెక్నికల్ నాలెడ్జ్ కి మీరు కంపల్సరీ మీరు అప్డేట్ అవ్వండి గైస్. టెక్నికల్ నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు సపోజ్ మీరు ఫార్మా తీసుకున్నారనుకోండి, ఫార్మాలో ఏంటంటే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తారు కదా. సో డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ యూస్ చేసేటప్పుడు మీరు అందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటి, లేదంటే మీరు ఫస్ట్ స్టెప్ మీరు ఎలా తీసుకుంటారు ఏంటి, సో స్కిల్ బేస్డ్ టెక్నిక్ మీరు ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు, సిచ్యువేషన్, టాస్క్, ఇట్లా స్టార్ టెక్నిక్ అయితే ఉంటుంది కదా. సో అదైతే మీరు అట్లా చెప్తే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఓకే వీళ్ళు బాగా సాల్వ్ చేయగలరు అని, సో అట్లా ప్రిపేర్ అవ్వండి మీరు. సో ఫైనల్లీ సమ్మరీ అయితే గైస్, సో ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉంటాయి, స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వాలి, బట్ అదంతా ఈజీ అయితే కాదు గైస్. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకైతే లేట్ అవుతుంది గైస్. మీరైతే అసలు డిసప్పాయింట్మెంట్ అవ్వద్దు, మీరు అప్లై చేయండి. మీరేంటంటే ఒకే సివి మీరు అప్లై చేయకుండా ఎవ్రీ టైం మీరు ఏంటంటే టైం తీసుకుని అప్డేట్ చేసి మీరైతే అప్లై చేయండి, నా సజెషన్ అయితే అది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఫార్మా, ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఈ 3 సెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గైస్ ఐర్లాండ్ లో వచ్చేసరికి. ఈ 3 ఫీల్డ్స్ లో మీకు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో లేదంటే ఫ్రెషర్స్, మీరు అప్లై చేసేటప్పుడే మీరు జాగ్రత్తగా మీరు చూసుకుని అయితే అప్లై చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు లైక్ చేయండి గైస్. అండ్ ఆల్సో మీరు ఇంకా జాబ్ మార్కెట్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలంటే కనుక కింద కామెంట్ లో అయితే మెన్షన్ చేయండి. నేనైతే ఇంకో వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.